అందరికీ జై హింద్. తమిళనాడులో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కుదంకులం అనే పేరుతో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద ఒక సైబర్ దాడి జరిగింది. యాక్చువల్లీ పవర్ ప్లాంట్స్ అనేటివి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందికి వస్తాయన్నమాట. ఇలా పవర్ ప్లాంట్స్ మీద సైబర్ అటాక్స్ జరగడం సహజమే. కానీ ఈ యొక్క సైబర్ అటాక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మరెన్నో వివరాలు చాలా విశ్లేషంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే ఏ దేశంలోనైనా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని మనము క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని చెప్పి డిక్లేర్ చేసుకుంటాము. ఏమంటాము? క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే చాలా కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నమాట. వీటికి ఏమన్నా జరిగితే ఆ దేశానికే నష్టం జరుగుతుంది. వీటిని మనం పవర్ ప్లాంట్స్ అని కూడా అనొచ్చు. ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో పవర్ ప్లాంట్స్ వస్తాయి. ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో పవర్ గ్రిడ్స్ కూడా వస్తాయి. ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి, లేదా మనకి కరెన్సీ ప్రింటింగ్ ప్రెసెస్ వస్తాయి. సో ఇలా చాలా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మన దేశంలో ఉంటాయి. మన దేశంలో ఇతర దేశాల్లో కూడా ఉంటాయి. లైక్ మన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది కదా హైదరాబాద్లో. ఇలా న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లాంటివి ఇవన్నీ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందికి వస్తాయన్నమాట. సో ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని గార్డ్ చేస్తాం మనము చాలా మంచి ఫైర్ వాల్స్ అవన్నీ క్రియేట్ చేసుకొని. అంటే సైబర్ అటాక్స్ జరగకుండా వీటిని మనం గార్డ్ చేసుకుంటాము. ఇలా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని సైబర్ అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనము ఫైర్ వాల్స్ అని క్రియేట్ చేసుకుంటాం. ఈ ఫైర్ వాల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నేషనల్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్స్ అని ఒక ఫైర్ వాల్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏదైనా దాడి జరిగినప్పుడు ఇవి కాపాడడానికి ప్రయత్నిస్తాయి. ఈ యొక్క స్ట్రైక్ ఇప్పుడు ఎందుకు జరిగిందంటే మనందరికీ తెలుసు, రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరిగింది. ఈ ఆస్ట్రేలియా నుంచి సివిల్ ఎనర్జీకి కావాల్సిన సివిల్ గ్రేడ్ న్యూక్లియర్ యురేనియం మనము ఆస్ట్రేలియా నుంచి కొంటున్నాము అని చెప్పి కీలకమైన ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. సో ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లాంటి పవర్ ప్లాంట్స్కి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆస్ట్రేలియా నుంచి రావచ్చు అండ్ ఇక్కడ పవర్ జనరేషన్ ఇంకా పెరగొచ్చు. దీన్ని ఆపడానికి ఇలాంటి సైబర్ అటాక్స్ కూడా చేస్తారు. ఇది కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద ఇలాంటిది మొదటిసారి కాదు. గతంలో 2-3 సార్లు జరిగింది. అతి ముఖ్యంగా 2019లో కూడా ఇలా ఒక అటాక్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో న్యూక్లియర్కి సంబంధించి ఎప్పుడైనా మనం ఒక కీలకమైన నిర్ణయం ఏదైనా తీసుకున్నప్పుడు ఏదో ఒక విధంగా దీన్ని ఆపాలి అన్న ఒక దురుద్దేశంతో ఇలా అటాక్స్ కానీ ఇంకేమైనా చేస్తారు. మీకు గతంలో గుర్తుంటే ఈ కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టినప్పుడు, దీన్ని స్థాపిస్తున్నప్పుడు కూడా చాలా శక్తులు దీన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాయి. సో మన దేశం ఎదగాలి అని ఎవ్వరికీ ఇష్టం లేదు కాబట్టి కొన్ని దుష్ట శక్తులు ఏదో విధంగా దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. సో ప్రస్తుతం జరిగిన ఈ యొక్క సైబర్ అటాక్ ఎలా జరిగింది అంటే రిలయన్స్ వాళ్ళ దగ్గర ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి చెందిన ఒక 19,000 సీక్రెట్ కొన్ని ఫైల్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ సర్వర్లో. ఆ సర్వర్ని హ్యాక్ చేసి ఆ సర్వర్ మీద అటాక్ చేశారు. అండ్ వీటికి సంబంధించిన కూలింగ్ సిస్టమ్స్ లాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాంప్రమైజ్ అయ్యింది అని చెప్పి కొందరు ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం జారీ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది పవర్ ప్లాంట్కి సంబంధించిన నార్మల్ డే టు డే ఫంక్షనింగ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే లీక్ అయ్యింది, కానీ ఎటువంటి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వలేదు అని చెప్పి ప్రభుత్వం మాత్రం స్టేట్మెంట్ ఇస్తుంది. బట్ ఖచ్చితంగా దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు చూస్తారు, పరిశీలిస్తారు అసలు ఏం జరిగింది అని చెప్పి. కానీ ఈ యొక్క వీడియో ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క అటాక్ని
ఎవరు చేసి ఉంటారు, పాసిబిలిటీ ఏంటి, హూ వుడ్ హ్యావ్ క్యారీడ్ అవుట్ దిస్ పర్టిక్యులర్ అటాక్. సో వాట్ ఈస్ ది పాసిబిలిటీ? ఒకటి, ఈ యొక్క అటాక్ని అమెరికా చేయించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు అమెరికా అంటున్నానంటే, ఈ యొక్క కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మనం రష్యా సహాయంతో మనము దీన్ని స్థాపించుకున్నాము. సో ఇదొక పెద్ద ఛాన్స్ అయి ఉండొచ్చు. లేదా రెండవది, చైనా లాంటి దేశం కూడా మన దేశం న్యూక్లియర్ ఎనర్జీలో సెల్ఫ్ రిలయంట్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. ఇదొక ఛాన్స్ ఇక్కడ కూడా ఉంది. అండ్ మూడవది, పాకిస్తాన్ అంటే తను డైరెక్ట్గా చేసే కెపాసిటీ తనలో లేకపోయినప్పటికీ పాకిస్తాన్ చైనాతో కానీ లేదా అమెరికా సహాయంతో ఇలా మన న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖచ్చితంగా అటాక్ చేసే అవకాశం కూడా ఉంది. సో గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. అన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేస్తారు. ఒక అటాక్ వల్ల ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఫంక్షనింగ్కి ఎటువంటి ఇబ్బంది రాలేదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో నౌ మనం వెయిట్ చేసి చూడాలి అసలు దీని వెనుక ఎవరు చెయ్యి ఉన్నదో అన్నదో ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.